మనకి శాస్త్రంలో ఏదైనా ఒక పద్ధతి చెప్పారు అంటే దాని వెనక మనకి ప్రయోజనాలు ఉంటాయి. దేవుడికి ఒరిగేదేమీ లేదు. ఆ ప్రయోజనాలు ఒక్కొక్కదానికి నిర్దిష్టంగా ఇది తప్పకుండా ఇలాగే చెయ్యాలి అని చెప్తారు. అలాగే చేయటం వలన మనకి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా, అదేవిధంగా మానసికంగా, ఆర్థికంగా, మనసుకు ప్రశాంతత కలిగించేలాగా అనేక కారణాలు వాటిల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి ఏదైనా కావాలంటే మీరు లాజికల్గా కూడా ఆలోచించండి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, సరైన ఉత్సాహంతో పనులు చేయగలుగుతాం. పొద్దెక్కేదాకా నిద్రపోయి మజ్జుగా ఉన్నటువంటి వాళ్ళు సగం విషయాల్ని మర్చిపోతారు. ఉత్సాహంగా హుషారుగా ఏ పనులు చేయలేరు. అవగాహన శక్తి తగ్గిపోతూ ఉంటుంది, నిద్రపోతూ ఉంటారు, మజ్జుతనం పెరుగుతూ ఉంటుంది. పగలు నిద్రపోవటం వలన రోగాలు పెరుగుతాయిట. పగలపూట ఎక్కువగా నిద్రపోకూడదు. వయస్సు మీరిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు మాత్రమే మధ్యాహ్నం కాసేపు పడుకోవాలి. మిగతా అందరూ ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు తీరవచ్చు. కానీ అలా మధ్యాహ్నం దాకా నిద్రపోవడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. అది అనారోగ్యమైనటువంటి గుణం అని చెప్తూ ఉంటారు. ఇలాంటివి చేసినప్పుడు అనారోగ్యం వస్తే ఏమిటి, దరిద్రం పట్టినట్టే కదా. మనకి పనులు చేసుకోకపోవడం, దానివల్ల నష్టాలు తెచ్చుకోవడం అంటే కూడా దరిద్రం పట్టినట్టే కదా. లాజికల్గా కూడా మీరు ఆలోచించండి, ఆధ్యాత్మిక చింతన పక్కన పెట్టండి. అందుకని మహాలక్ష్మి దరి చేరాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా కొన్ని నియమాల్ని పాటించాలి. ఇంట్లో రోదనలు, హింసలు వినపడుతున్నప్పుడు, కొట్లాటలు అవుతున్నప్పుడు వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఆ ఇంట్లో మహాలక్ష్మి నిలవదు. ఆ దరిదాపులకి కూడా ఆవిడ రాదుట. కానీ మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోండి, ప్రాతకాలంలో నిద్రలేవండి, అబద్ధాలు ఆడకండి, హింస చేయకండి, కొట్లాడకండి, రోధించకండి, ధైర్యంతో ఉండండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పించండి. తద్వారా వాళ్ళకి ఆరోగ్యం, వాళ్ళకి ఐశ్వర్యం వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మహాలక్ష్మీదేవ్యై నమః. ఈ నామాన్ని ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాం? మార్గశిర మాసం అని, విష్ణుమూర్తికి ప్రత్యేకమైందని, గురువారాలు లక్ష్మీవారమని, మహాలక్ష్మి పూజ చేయాలని, మహాలక్ష్మి నిలవాలని చెప్పుకుంటూ ఉన్నాం. అందుకని ఆ మహాలక్ష్మి నామ సంకీర్తన చేస్తూ ఉండండి. మహాలక్ష్మికి గురించినటువంటి అనేక స్తోత్రాలు మనకి ఉన్నాయి. లక్ష్మీ సహస్రనామం ఉంది, లక్ష్మీ కవచం ఉంది, లక్ష్మీ అష్టోత్తరం ఉంది, కనకధారా స్తోత్రం ఉంది. మహాలక్ష్మికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు ఉన్నాయి. శ్రీ సూక్తం ఉంది, లక్ష్మీ సూక్తం కూడా ఉంది. అయితే అందరికీ అన్నీ చదువుకునేటువంటి అవకాశం కానీ, భాష రాకపోవడం కానీ ఉండొచ్చు. వీలైనటువంటి వాళ్ళు చదువుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి మహాలక్ష్మీ నామం ఏదీ రాదు, ఏదీ చదవలేరు. ఈ రోజుల్లో డిగ్రీలు పాస్ అయినా తెలుగులో అక్షరజ్ఞానం లేని వాళ్ళు చాలామంది కనపడుతూ ఉన్నారు. మాతృభాష రానటువంటి వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. షష్ఠీ వ్రతం ఎలా చెయ్యాలి? ఇక్కడ మనకి మరొక విశిష్టత కూడా కనిపిస్తోంది. అదేమిటి అంటే షష్ఠీ వ్రతం చేయటం. షష్ఠీ వ్రతం చేసేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి రోజే ప్రారంభం చేసి ప్రతి నెలలో 2 షష్ఠులు వస్తాయి మనకి. శుద్ధంలో అంటే శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి, పౌర్ణిమకు ముందు ఒకటి, అమావాస్యకి ముందు ఒకటి, 2 షష్ఠులు వస్తాయి. ప్రతి నెల కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రారంభం చేసి ప్రతి నెల 2 షష్ఠుల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. అలా ఒక సంవత్సర కాలం ఈ పూజ చేయాలి అంటారు. ఈ షష్ఠీ వ్రతం ఏ విధంగా చేయాలి? షష్ఠీ తిథి రోజు మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తూ ఉన్నాం. కానీ సుబ్రహ్మణ్య స్వామి భార్య అయినటువంటి దేవసేనకి షష్ఠీదేవి అనేటువంటి పేరుంది. అమ్మవారి 6వ అంశ షష్ఠీదేవిగా అవతరించింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇంద్రుడి పుత్రికను దేవసేనను సుబ్రహ్మణ్య స్వామి వివాహం చేసుకున్నాడు. ఆవిడికి షష్ఠీదేవి అనేటువంటి పేరు కూడా ఉంది. పిల్లలు లేనటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి, షష్ఠీదేవికి ఎవరు ప్రతి షష్ఠీ రోజు పూజ చేసి షష్ఠీ వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి అనుకున్నటువంటి సంతానం కలిగే అవకాశం ఉందిట. అయితే షష్ఠీ వ్రతం ఏ విధంగా చెయ్యాలి? సంతానానికి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, మాకు ఆడపిల్లే కావాలి, లేదు మాకు మగపిల్లవాడే కావాలి అని కోరుకుంటూ ఉంటారు చాలా జంటలు. అలాంటి వాళ్ళైనా సరే
ఇలా షష్ఠీ వ్రతాన్ని చేసి షష్ఠీ స్తోత్రాన్ని చదువుకొని ప్రతి షష్ఠీ రోజు సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠీదేవికి పూజ చేయటం వలన వాళ్ళకి అనుకున్న సంతానం కలిగేటువంటి అవకాశం ఉందిట. అయితే షష్ఠీ వ్రతం ఏ విధంగా చేయాలి? ఇక్కడ స్కంద షష్ఠి మొదలుకొని ఒక సంవత్సర కాలం ప్రతి షష్ఠీ రోజు పూజ చేయాలి. సాయంత్రం వరకు ఉపవసించి సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసేనలకి పూజ చేయాలి. ఏ విధంగా అంటే షణ్ముఖుడు కాబట్టి ఇక్కడ 6 జ్యోతులతో దీపారాధన చేయటం. జ్యోతులు అంటే మనం మామూలుగా శ్రావణ మంగళవారాలకి పిండి దీపాలు పెడుతూ ఉంటాం కదా, ఆ విధంగా జ్యోతులు వెలిగించటం. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు, షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవడం, అర్చన చేయటం. వీలై విగ్రహం ఉంటే పడగ కానీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కానీ ఉంటే అభిషేకం చేయటం లాంటివి చేసుకొని ఎర్రని పుష్పాలతో, ఎర్రని గంధంతో, ఎర్రని అక్షతలతో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. పూజ చేసి ఎవరికైనా వాయనం ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యంగా చేయవలసినటువంటిది పాయసము, బెల్లంతో చేసినటువంటి వంటకాలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరం అని చెప్తూ ఉంటారు. అలాంటివి నివేదన చేయాలి. ఆ రాత్రి భోజనం చేయాలి. ఆ తర్వాత ఆ రోజు నియమనిష్టలతో దంపతులిద్దరూ కూడా ఉండాలి. నియమనిష్టలతో అంటే అన్య పదార్థాలని తినకూడదు. అంటే ప్రతి వ్రతానికి సరే మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అదేవిధంగా బ్రహ్మచర్యం చేయాలని, నేల మీద పడుకోవాలని. మరునాడు దీపారాధన చేస్తే పూజ చేసినప్పుడు కానీ ఈ వ్రత సమాప్తి కాదు. అప్పటి వరకు నియమనిష్టలతో ఉండాలి. ఈ విధంగా స్కంద షష్ఠి మొదలుకొని ప్రతి షష్ఠి రోజు సంవత్సర కాలం పూజ చేయాలి. అలా చేయటమే కాకుండా ఇంకొక విశేషం మనకి నిర్ణయ సింధు లాంటి గ్రంథాల్లో కనిపించేది ఏమిటి అంటే, ఇక్కడ మనకి స్కందుడికి కొన్ని నామాలు ఉన్నాయి. అలాంటి నామాల్ని చదువుకొని వెండి స్కందుణ్ణి దానం చేయాలిట. అంటే వెండితో చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని దానం చేయాలిట. ఆ నామాలు కూడా ఏమిటి అంటే సేనా విదారక, స్కంద, మహాసేన, అగ్నిగర్భ, మహాబల, రుద్ర, ఉమ, గంగాగర్భ, సుబ్రహ్మణ్యేశ్వర నీకు నమస్కారము అని నమస్కరించాలిట. వెండితో చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని దానం చేయాలిట. అలా చేస్తూ ప్రతి షష్ఠి రోజు కూడా పూజ చేయాలి. అంతేకాకుండా మరొక విశేషం మనకి ఆ గ్రంథాల్లో ఏం కనిపిస్తోందంటే, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ శ్రీచక్రం దగ్గర కానీ, శ్రీచక్రం మీద కానీ, సాలగ్రామం దగ్గర కానీ పెట్టి రోజు 3 సార్లు షష్ఠీ స్తోత్రాన్ని, అంటే ఈ సంవత్సరం లోపల 1000 సార్లు ఆ షష్ఠీ స్తోత్రాన్ని దంపతులు చదువుకోవాలి. అలా ఎవరు చదివితే వాళ్ళకి కోరినటువంటి సంతానం కలుగుతుందిట. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగినటువంటి సంతానము, ఆడ సంతానం అంటే ఆడ సంతానం, మగ సంతానం అంటే మగ సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుందిట. కానీ నియమనిష్టలతో ఈ వ్రతాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం చేయాలి. అలా చేసినటువంటి వాళ్ళకి అనుగ్రహం కలుగుతుందని, బాలారిష్టాలు లేనటువంటి సత్సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తోంది. అయితే షష్ఠీదేవి స్తోత్రం ఎంత గొప్పది అంటే, సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు రోజు 3 సార్లు చొప్పున ఒక 1000 సార్లు షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవటం వలన అనుకున్న సంతానం కలగటం. ఆ తర్వాత గర్భరక్షాంబికా మంత్రంతో పాటు షష్ఠీ స్తోత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ గర్భం దాల్చిన తర్వాత ప్రతిరోజు షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవటం వలన గర్భరక్షణ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి అబార్షన్స్ కాకుండా ఉంటాయి. అంతేకాదు, అది ఎంత గొప్ప విషయం అంటే, బిడ్డ పుట్టినటువంటి 5వ రోజు 6వ రోజు కూడా, అంటే పురిటిలో అయినా సరే షష్ఠీ స్తోత్రం చదువుకోవటం వలన పుట్టినటువంటి పసిగుడ్డుకి, పురిటింటి పసిబిడ్డకి